కార్తీక పురాణము 15వ అధ్యాయము. ద్వీప ప్రజ్వలనచే ఎలుక పునర్జన్మ స్మృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామస్మరణ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవదర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షితలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజ చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రంన దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించి ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథను కలదు, నేను వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నది తీరంన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ట అనే యథార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయంనకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా, ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించి నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభించి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికము దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెదుకి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలెనని అనుకొని నోట కరుచుకొని పక్కకు దీపం వద్ద ఆగెను. నోట కరుచుకొని ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు ఇచ్చెను. అది ఆ కార్తీక మాసమగుట వలను శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఆ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవడవు, ఎందులకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరుచుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు నేను వెంటనే పునర్జన్మమెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేనెందుకీ ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి కారణమేమిటో విశదీకరించుమని కోరెను. అంతనా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, కిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బహిలికుడవని పిలిచేడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుటచు
సమస్ సమ సమస్త సంపాదన సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తితివి. ఎనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలనే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకో, మోక్షం పొందుదువని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.